100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్తీ కాన్వర్జేషన్ విత్ మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు శ్రావ్య గారు ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఐఎమ్ గుడ్ టు. సో చాలా మంది ఆడవాళ్ళకి ఉండే సమస్య అనుకోవచ్చు ఏంటంటే హెవీ బ్రెస్ట్. అవును, ఇది చాలా చాలా కామన్. ఇప్పుడు ఈ ముందు కూడా చాలా కామన్ ఉంది, బట్ ఈ మధ్యన ఆడవాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు. ముందు ఇన్హిబిషన్స్ అన్ని ఉండేవి, చెప్తే ఎవరేమనుకుంటారో, అది అంత అవసరమా అని చాలా మంది కొట్టుపడేస్తుంటారు కూడా. ఏముందిలే, ఇంకా ఇప్పుడు నువ్వు చేసుకునేది ఏముంది సర్జరీ చేసుకొని అని. బట్ ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి దాని గురించి మాట్లాడుతున్నారు. అవును, ఆ హెవీ బ్రెస్ట్ గురించి అంటే రెడ్యూస్ చేసుకోవాలి అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. అంత హెవీగా బయటకు వెళ్ళడానికన్నా అందరి చూపు మా మీదే ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. సో ప్లాస్టిక్ సర్జరీస్తో మనం ఏమైనా రెడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉందంటారా? 100% ప్లాస్టిక్ సర్జరీ తోటే రెడ్యూస్ చేస్తాం. చాలా మంది ఎక్సర్సైజ్లు అంటారు, ఆ మందులు అంటారు, ఈ మందులు అంటారు. నథింగ్ వర్క్స్, ఓన్లీ సర్జరీ వర్క్స్. ఎందుకంటే అవి ఏది చేసినా కానీ మీకు లోపల ఉన్న ఫ్యాట్ కరగడము, ఆ స్కిన్ ఎక్సెస్ ఉన్నది తగ్గడం అనేది దేనితోటి జరగదు, సర్జరీతో తప్ప. సో సర్జరీ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్సెస్ బ్రెస్ట్. సో సర్జరీ ఇంకా ఎవరెవరికి చేస్తాము అంటే, మనము ఓన్లీ లుక్స్ వైజ్ ఇంపార్టెంట్ అనేది కాదు. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి అదొక పెద్ద భారంగా ఉంటుంది. బయటికి వెళ్ళలేరు, మంచి డ్రెస్సెస్ వేసుకోలేరు, ఆ డ్రెస్సెస్ అసలు వాళ్ళకి ఎటు కాకుండా అయిపోతాయి. అండ్ అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సర్వైకల్ పెయిన్. అవును, ఆ హెవీనెస్ వల్ల చాలా మెడ నొప్పి ఉంటుంది వాళ్ళకి, అది అన్బేరబుల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్. చెమట అంతా కింద చేయడం వల్ల ప్రాపర్ గా క్లీన్ అండర్ బ్రెస్ట్ ఇన్ఫ్రామామరీ క్రీజ్ లో వాళ్ళు ప్రాపర్ గా లైక్ అవేర్నెస్ లేక ఆర్ తెలియక టైట్ గా వేసుకోవడం వల్ల అట్లా అక్కడ అంతా చెమట చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అల్సర్స్, పుండ్లు పడి అది మానకుండా ఉండడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది కాస్మెటిక్ పర్పస్ అసలు కానే కాదు బ్రెస్ట్ రిడక్షన్ అనేది. దట్ ఈస్ కంఫర్ట్. అంటే అదొక పెద్ద భారం దించేసుకున్నట్టు అయిపోతుంది వన్స్ యూ గెట్ ద బ్రెస్ట్ రిడక్షన్ డన్. మీరు అన్నట్లు చాలా మందికి అవసరమా ఇప్పుడు అట్లాగే ఉండొచ్చు కదా అని కూడా ఆలోచిస్తుంటారు. సో యాజ్ ఎ డాక్టర్ మీరు అయితే ఏం సజెస్ట్ చేస్తారు? మేము 100% వి సజెస్ట్ బ్రెస్ట్ రిడక్షన్ ఓన్లీ. అంటే బాగా హెవీగా ఉండి ఇంకా ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఉండి మరీ ఎక్కువ ఏం లేదు అంటే ఫైన్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం అంతే. బట్ బాగా హెవీగా ఉండి, మొన్ననే ఒక ఆవిడకి చేసాం, ఆల్మోస్ట్ పొట్ట వరకు ఇక్కడ వరకు ఉంది. అది దట్ ఈస్ వెరీ కామన్. వాళ్ళ బాధ పాపం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే మనకి అంటే మనం కొట్టుపడేయచ్చు ఈజీగా, కానీ ఓన్లీ వెన్ యూ భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. మనం చూసి అయ్యో పాపం వీళ్ళు ఇంత బాధపడుతున్నారా అని మనకు వాళ్ళు చూస్తేనే గానీ అర్థం కాదు. సో బ్రెస్ట్ రిడక్షన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దమ్. సో అంటే ఎంత వరకు రెడ్యూస్ చేయగలుగుతారు, ఎన్ని ఇంచెస్ రెడ్యూస్ చేస్తారు అని? ఎన్ని ఇంచెస్ అంటే లైక్ బేస్డ్ ఆన్ కప్ సైజ్, వాళ్ళకి ముందు ఎంత కప్ సైజ్ ఉంది, ఎంత వరకు రెడ్యూస్ చేయగలము. లైక్ వి ఆల్ నో ద కప్ సైజెస్ కదా, ఏ టు జీ అట్లా ఉంటాయి. సో జీ యూజువల్ గా అంత హెవీగా ఉండే వాళ్ళది జీ కప్ సైజ్ నుంచి వాట్ వీ కెన్ డూ ఇస్ సమ్ డి, డబుల్ డి ఆ సైజ్ కి తీసుకొని రావచ్చు, డబుల్ డి ఆర్ ట్రిపుల్ డి అట్లా. కంప్లీట్ గా బి సైజ్ సి సైజ్ అయితే రాదు. ఎంత పెద్దగా ఉన్నా గానీ వాట్ వీ డూ ఇస్ వీ ప్రిజర్వ్ సమ్ పార్ట్ ఆఫ్ ద టిష్యూ. ఎందుకంటే ఆ నిప్పల్ ఏరియాలో అనేది దానికి సెన్సేషన్ గానీ బ్లడ్ సప్లై గానీ ఇంపార్టెంట్. ఆ సెన్సేషన్ బ్లడ్ సప్లై ఉంచడానికి కొంచెం టిష్యూ ఉంచాలి, మొత్తం తీసేయడం కుదరదు. సో అది ఉంచాలి, అండ్ మనకి ప్రాపర్ గా షేప్ రావాలి, క్లోజర్ రావాలి అంటే కొంచెం ఉంచాలి. సో అందుకే మనం కంప్లీట్ గా లైక్ బి సైజ్ సి సైజ్ తేయలేము, జీ ఉన్నది డబల్ డి అట్లా ఆ సైజ్ కి తీసుకొని రావచ్చు. కొంతమందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, అంటే మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుందేమో, మళ్ళీ మనము ఇంతకు ముందు లాగా ఉండలేమేమో, ఈ సర్జరీస్ వల్ల మనకి లేనిపోయిన ఎఫెక్ట్స్ వస్తాయేమో అనే ఆలోచన కూడా ఉంటుంది. సో వాళ్ళకు ఏమని చెప్తారు? సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. యాజ్ ఐ సెడ్ వి ప్రిజర్వ్, అంటే నిప్పుల్ కింద ఉన్న పార్ట్ ని ప్రిజర్వ్ చేస్తాం. అక్కడే మనకి మిల్క్ డక్ట్స్ కానీ లైక్
అంటే యంగ్ ఫీమేల్స్ హూ వాంట్ టు గో ఫర్ సర్జరీ దే విల్ హ్యావ్ దిస్ భయం చాలా మందికి ఉంటుంది. అంటే తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలకి బ్రెస్ట్ పిల్లలు ఫీడింగ్ పుట్టిన కి తర్వాత ఫీడింగ్ ఇవ్వగలమా లేదా, ఇది దిస్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్, మెయిన్ డౌట్. చాలా మంది దాని వల్ల చేయించుకోరు కూడా, అవును సరే భరిద్దాంలే ఇంకా అన్నట్టు ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కెన్ ఫీడ్ ఆల్మోస్ట్ 90 to 95% యూ కెన్ ఫీడ్ బికాస్ వీ ప్రిజర్వ్ దట్ పార్ట్ అండర్ ద నిప్పుల్ ఏదైతే ఉందో ఆ మిల్క్ డక్ట్స్ వాటన్నిటిని ప్రిజర్వ్ చేస్తాం కాబట్టి అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో, అంటే ఫీడింగ్ ఆపేయడము అనేది ఏముండదు, ఆగిపోవడం అనేది ఏముండదు. ఆ 5% ఛాన్స్ ఎందుకు మిస్ అవుతుంది అంటారు మ్యామ్? కొంచెం మందికి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెడికల్స్ ఉంటాయి దాంట్లో. ఓకే సో ఒక్కొక్కసారి దాన్ని మనం సాక్రిఫైస్ చేయాల్సి రావచ్చు ఇఫ్ దర్ ఇస్ వెరీ హ్యూజ్ బ్రెస్ట్. ఓకే ఇంకా తప్పదు అనుకుంటే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. బట్ దట్ ఈస్ వెరీ రేర్ అండ్ యూజువల్లీ అది మనం ఓల్డ్ ఏజ్ లో చూస్తాం. ఓల్డ్ ఏజ్ ఇన్ ద సెన్స్ 50 క్రాస్ అవుతున్న ఆ ఏజ్ లో చూస్తూ ఉంటాం. యంగ్ ఫీమేల్స్ కి ఆల్మోస్ట్ 95% ఆర్ 99% లైక్ దే కెన్ గో ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే మరి వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉండాలంటారు? అంటే సర్జరీకి ఒకవేళ ఒక పర్సన్ వస్తున్నారు అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉండాలి అంటారు? నార్మల్ అంటే వాళ్ళకి షుగర్ కానీ ఇవి ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ అంటే కాంట్రా ఇండికేషన్ అని ఏం లేదు, అంటే వీళ్ళు చేయించుకోవద్దు అని ఏం లేదు, ఎవరైనా చేయించుకోవచ్చు. జస్ట్ అంటే మనకి అనెస్థీషియాకి వాళ్ళు జనరల్ అనెస్థీషియాకి ఫిట్ అవ్వాలి. కొంచెం ఒక 3-4 hours డ్యూరేషన్ సర్జరీ, సో కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి జనరల్ అనెస్థీషియా ఫిట్నెస్ అవి చూసుకుంటాము. నార్మల్ బ్లడ్ టెస్ట్లు అవి, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందా లేదా, థైరాయిడ్ ఇది ఇంకా ఏమన్నా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి కంట్రోల్లో ఉంటున్నాయా లేదా అనేది చూసుకోవాలి అంతే. ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోకూడదు అంటారు? చేయించుకోవద్దు అని ఏమి ఉండదు, బట్ యూజువల్లీ అంటే ప్యూబర్టీ కంటే ముందు పిల్లలకి అవసరం లేదు. ఓకే అంటే యాజ్ దే గ్రో ఎంత వరకు పెరుగుతుంది, ఎంత వరకు వస్తుంది, అంటే లైక్ సైజ్ ఎంత వరకు మాక్సిమం పెరుగుతుందో చూసుకొని వీ కెన్ ప్రొసీడ్ ఫర్ సర్జరీ. అండ్ మాక్సిమం లిమిట్ అంటూ ఏం లేదు, ఎవరైనా చేయించుకోవచ్చు. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే చాలా త్వరగా గ్రో అవుతున్నారు, సో వాళ్ళకి కూడా అలాగే ఆ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు కూడా మన మామూలు వాళ్ళకంటే కూడా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు, అంత లోపలికే వచ్చేస్తుంది అని చెప్పి. సో వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు పిల్లలకి? పిల్లలకి సజెషన్స్ అంటే ఫస్ట్ థింగ్ ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు సమ్ వే ఆర్ ద అదర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్మోన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అది మోస్ట్ ఆఫ్ దెమ్ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ తినడము. ఇప్పుడు స్కూల్ పిల్లలు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీన్ ఇన్ మెక్డీ ఓన్లీ. అవును, మెక్డీలోనే కనిపిస్తారు, స్కూల్ అయిపోగానే మెక్డీలో కూర్చుంటారండి. సో యూ డోంట్ నో వాట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ప్రొవైడింగ్. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ జంక్ ఫుడ్స్. అంటే సాచురేటెడ్ ఫుడ్స్ కి బాగా అలవాటు అయిపోయారు. చిప్స్ ప్యాకెట్స్ కనిపిస్తాయి, కోక్స్ కనిపిస్తాయి, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీమేడ్. వాటిలో ఏముంటుంది, లైక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ హార్మ్ఫుల్, అంటే అంత రీసెర్చ్ చేసి అందరు చెప్పేది అదే. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ దెమ్ వన్స్ ఇన్ అ వైల్. అంటే అందరికీ ఆ క్రేవింగ్స్ అవి ఉంటాయి, వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే. బట్ డైలీ బేసిస్ లో స్నాక్స్ లాగా అది తినడము, దట్ ఈస్ నాట్ అ హెల్దీ థింగ్. వాటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి బ్రెస్టే కాకుండా ఇంకా చాలా మందికి ఫేషియల్ హెయిర్ వస్తుంది. అమ్మాయిలకి అబ్బాయిల లాగా వస్తుంది, అబ్బాయిలకి అసలు రావట్లేదు. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వాటన్నిటిని మనము వీ షుడ్ టాకిల్ దెమ్ ఫస్ట్. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా, అంటే నెక్స్ట్ ఎలాగా రికవరీ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో రికవరీ అవుతాం సర్జరీ తర్వాత, ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనే డౌట్ ఉంటుంది, దాని గురించి చెప్తారా? కొంచెం పెయిన్ అయితే ఇట్ ఈస్ లైక్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ సర్జరీ, దేనికైనా పెయిన్ ఉంటుంది. బట్ పెయిన్ కిల్లర్స్ తోటి అదంతా మేనేజబులే. అండ్ మీకు జస్ట్ ఇమాజిన్ 2 kgs 3 kgs బరువు తగ్గిపోతుందంటే చాలా తేలిగ్గా ఫీల్ అవుతారు. దిస్ పెయిన్ విల్ బి నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. సో అది 5-6 days లో మనము టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి మేనేజ్ చేసేసుకోవచ్చు. 1 day 2 days హాస్పిటలైజేషన్ అంతే. అండ్ వీల్ గివ్ సపోర్టివ్ గార్మెంట్స్ ఫర్ దెమ్, రిటైన్ చేయడానికి, స్వెల్లింగ్ ఎక్కువ అవ్వకుండా. అండ్ నడిచేటప్పుడు కొంచెం కదులుతుంటే పెయిన్ వస్తుంది కదా, సో అట్లా రాకుండా సపోర్టివ్ గార్మెంట్స్ ఇస్తాము. అదొక 3 to 4 weeks జస్ట్ మన ఇన్నర్స్ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ దేర్ ఇస్ నథింగ్ టు వరీ. యూ కెన్ బి ఫ్రీ. జస్ట్ ఒక 15 days లోపలే రికవరీ అయిపోతుంది అని అనుకోవచ్చా? 15 days అయిపోతుంది, కుట్లు మానిపోతాయి. జస్ట్ సపోర్టివ్ గార్మెంట్ మీకేం పెద్దగా ఇబ్బంది ఉండదు, అది వేసుకున్నా కానీ
లైక్ పేషెంట్ విల్ నాట్ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్. ఓకే, ఫర్దర్గా మనకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అని అంటారు? మాక్సిమం ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏదైనా ఉంటే జస్ట్ ఇన్ఫెక్షన్ ఓకే. అదొకటి. అది కుట్లు అదంతా ప్రాపర్ గా ఓటీ ఎన్వైరన్మెంట్ స్టెరైల్ గా ఉండి ప్రాపర్ గా చేస్తే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ వెరీ లెస్. ఇంకొకటి నీరు చేరడం అంటారు, సీరోమా ఫార్మేషన్, హెమటోమా ఫార్మేషన్ అట్లా. అది వాపు వాటన్నిటికీ లైక్ యూజువలీ దట్ ఈస్ అ వెరీ రేర్ కండిషన్. అంటే కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ చేస్తే దట్ ఈస్ అ వెరీ రేర్ థింగ్. తర్వాత పోస్ట్ సర్జరీ తర్వాత వాపు దానికి పెయిన్ కి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫుడ్ ఇంటేక్ ఎలా ఉండాలి మేము ఆ ప్రాసెస్లో, సర్జరీ అయిన టైంలో అదంతా? ఓకే, ఏమీ రెస్ట్రిక్షన్ ఉండదు. బట్ యాజ్ ఐ సెడ్, ఎట్లా అయినా హెల్దీ ఫుడ్ తినడం ఈస్ ద బెస్ట్. ఎస్. అంతే, ఫ్యాటీ ఫుడ్స్ తక్కువ చేసి, షుగర్స్ తక్కువ చేసి, హెల్దీ ఫుడ్. చాలా మంది బిర్యానీ ప్రియులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? బిర్యానీ చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. బిర్యానీ ఇస్ యాక్చువల్లీ బ్రౌన్ బాస్మతి రైస్ దట్ ఈస్ వెరీ హెల్దీ ఆల్సో. మనకి ఇంట్లో చేసుకుంటే ఇంకా బెస్ట్. ఇంట్లో బిర్యానీ తినొచ్చు, చికెన్ బిర్యానీ తినేవాళ్ళు అది ఇంకా మంచి ఆప్షన్ కదా. మంచిగా ఎక్కువ పీసెస్ ఎక్కువ వేసుకొని బిర్యానీ తింటే హెల్దీగా ఉంటుంది, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే క్లీన్ ఎన్వైరన్మెంట్ లో చేసుకుంటాము, మనకి నచ్చినట్టు చేసుకుంటాం కాబట్టి బిర్యానీకి రెస్ట్రిక్షన్ లేదు. బట్ బయట తినొద్దు అంతే. బయట మనం ఎన్ని హోటల్స్ మీద రేట్స్ చూస్తా ఉన్నాం కదా, ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.